క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో దేవుని మాటలు వినుచున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా నీ ఆత్మను మాపై కుమ్మరించండి. ఎవరైతే వాక్యాన్ని ఉంచున్నారో వారందరిలా నీ కృప చొప్పున ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యము ప్రతి ఒక్కరు ఫలింప చేయండి. తద్వారా వారు జీవిస్తూ రాకడెత్తబడేటువంటి వారుగా చేయమని, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని తీర్చిదిద్దమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటైన వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ప్రియ దేవుని సంగమా, చదివినటువంటి వాక్యంలో యేసు ప్రభువు ఒక ఉన్నతమైనటువంటి ఘనకార్యాలు చేసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. వాస్తవికంగా యేసు ప్రభువును పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకాయులు, జెలోతీయులు, హెరోదీయులు, ఆనాటి యూదా సమాజము ఏ విధము చేతనైనను ఆయనను అణిచివేయాలని చూస్తుంటే ప్రభువు వారి అణిచివేతకు అధిగమిస్తూ ఘనమైనటువంటి కార్యాలు, ఊహించినటువంటివి, మానవ మాత్రులు చేయలేనటువంటివి కార్యాలను ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో చేస్తున్నాడు. ఈ విషయాలను మార్కు తెలియచేయటం అమోఘమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గలిలయలో గొప్ప పరిచర్య ఆయన చేశాడు. ఆయన గలిలయలో పరిచర్య చేస్తాడని యెషయా గ్రంథంలోనే ప్రస్తావించబడింది. ఈ మొదటి వచనంలో కొన్ని దినములైన తరువాత యేసు ప్రభు మొదటి అధ్యాయం యొక్క కంటిన్యూషనే ఈ 2వ అధ్యాయము. ఆయన కొన్ని దినాలైన తర్వాత మళ్ళా కపెర్నహూములోనికి వచ్చాడు. సామాన్యంగా ఈ కపెర్నహూము అనేటువంటిది పేతురు గృహమని సేవకులు చెప్తూ ఉంటారు. ఆయన పరిచర్య చేసి ఆ ఇంటికి వచ్చినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఇంట ఉన్నాడని అనేకులు తెలుసుకున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రియులారా, ఈ అధ్యాయంలో యేసు ప్రభు శాస్త్రులు, పరిసయ్యుల యొక్క సాంప్రదాయాలను ఆయన సవాలు చేసేటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ఒక వ్యక్తిని శారీరక స్వస్థతతో పాటు ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కార్యాన్ని ఇక్కడ చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఉపవాసాల గురించి, విశ్రాంతి దినాన వివాదం గురించి ఆయన ఈ అధ్యాయంలో తెలియపరిచినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువు ఇంట ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ వందల కొలది, వేల కొలది మనుషులు వెంబడిస్తూ ఉండేటువంటి వారు. కారణాలు ఏదైనా కావచ్చు. కొంతమంది పేదవారు ఆహారం దొరుకుతుందని వచ్చేవాళ్ళు, కొంతమంది యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందుదామని వచ్చినటువంటి వారు, కొంతమంది యేసు ప్రభుని ఏ విధంగా సరే విమర్శ చేయవచ్చు, ఏ తప్పులు దొరుకుతాయని వచ్చేవారు. రకరకాల ప్రజలతో ఆ గృహమంతా కూడా నిండిపోయింది. కానీ వారు ఏ విధము చేతనైనా
యేసు ప్రభువు దగ్గరకు చేరాలన్నటువంటి ఆశ కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆ గృహం నిండా తలుపు దగ్గర కూడా మనుషులతో నిండిపోయింది. వాక్యము ఆ కుటుంబంలో వినబడుతుంది. బైబిల్ చెబుతుంది, నీతిమంతుని గృహము స్వార్థ స్వాధము నిలబడతాయని. ఆ విధంగానే ఆ కుటుంబం అంతా కూడా దేవుని వాక్యంతో నింపబడింది, దేవుని ప్రజలతో కూడా నింపబడింది. దానికి కారణం ఏమిటంటే యేసు ప్రభు ఆ కుటుంబంలో ఉన్నాడు. అంతకుముందు ఎప్పుడు కూడా రాని వారు కూడా వచ్చి ఉంటారు అక్కడ యేసు ప్రభు ఉన్నాడని. ఎందుకంటే ఆ 2వ అధ్యాయంలోనే యేసు ప్రభు దాని ముందు అధ్యాయంలో 40వ వచనంలో ప్రభు ఒక కుష్ఠరోగిని బాగు చేస్తాడు. కుష్ఠరోగిని బాగు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు లేదు. అలాంటి కార్యం ఎప్పుడైతే యేసు ప్రభు చేశాడో అది ప్రపంచం అంతా అనగా దేశం అంతా కూడా వ్యాప్తి చెందింది. అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రియులారా, 3వ వచనం చదువుతున్నాను. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి చాలా మంది కూడి అందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. బైబిల్ చెబుతుంది, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత కొందరు యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చున్నారు. వాస్తవంగా ఏ వ్యక్తి అయితే పక్షవాయువుతో బాధపడుతున్నాడో ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వద్దామని ఉందో లేదో కానీ కొంతమంది 4 మనుషులు మోయించుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అయితే వారికి ఒక సమస్య, ఎలా వెళ్ళాలి ప్రభు దగ్గరకు? వారు సమస్య అధిగమించినటువంటి వారిగా ఉన్నారు. వారిలో మనసుండి ప్రభు దగ్గరకు ఎలాగైనా చేరాలని మనసుంటే మార్గం ఉంటుంది. వారు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. 5వ వచనంలో యేసు వారి విశ్వాసాన్ని చూచి, యేసు ప్రభువు వారు ఇక్కడ ఎవరి విశ్వాసాన్ని చూశాడు? పక్షవాయువు గల వారికి విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదు, కానీ యేసు ప్రభు ఎవరి విశ్వాసాన్ని చూశాడు అంటే మోసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూశాడు. ఆయన ఆ ఇల్లు కప్పు వడదీయడు, నేరుగా ప్రభు దగ్గరికి దించడం. నేను అనుకుంటాను, ఆ ఇల్లు కప్పు తింటారు ఊరుకుంటారా? మనిషికి 100 రూపాయలు వేసుకుని ఉంటారు, తర్వాత చూసుకోమ్మా అని ఆ ఇంటి యజమానురాలు క్లీన్ చేసుకో, మరి బాగా చేసుకో అని అనగా ది బేర్డ్ బర్డెన్ ఫర్ ద ఈ వ్యక్తి కొరకు భారాన్ని మోసినటువంటి వారుగా, విశ్వాసాన్ని కలిగి తీసుకొచ్చినటువంటి వారుగా ఉన్నాడు. యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పక్షవాయువు గల వాడితో చెప్పాను. ప్రభు అంటాడు, ఒక మాట సాగిస్తూ ఉన్నాడు, నీ పాపాలు క్షమించబడినవి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు లోకానికి ఆయన దైవ స్వరూపిగా వచ్చాడు. పాపాలను క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు దైవ మానవుడు. ఆయన ఈజ్ ఎ ఫుల్లీ మ్యాన్ అట్ ద సేమ్ టైం ఫుల్లీ గాడ్. ఈజ్ నాట్ 50-50 గాడ్, 100% గాడ్, 100% మ్యాన్. ఆయన ఇలాంటి అద్భుతాలు చేశాడు. ఈ వాజ్ గాడ్. ఆయన ఆకలి కొన్నాడు, కన్నీరు కార్చాడు, దాహాన్ని తాగాడు, నీళ్లు తాగాడు. ఆయన ఈజ్ ఎ మ్యాన్. దేవుడుగా ఆయన పాప క్షమాపణ కలగజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా, యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులు రక్షించడానికి
రక్షించడానికి ఆయన వచ్చాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. నిరక్షేపంగా దైవభక్తులు కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మవిషయమై నీతిమంతులను తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. బైబిల్ చెబుతుంది, ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. యేసు ప్రభు ఈ లోకానికి మానవ రక్షణగా, ప్రజలను క్షమించడానికి, మానవ విమోచనకరుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆయన దైవ మానవుడుగా మానవ పాపాన్ని క్షమించేటువంటి వాడుగా యేసు ప్రభు ఆయన వచ్చి ఉన్నాడు. అందువల్ల ఈ పక్షవాయువులైనటువంటి వాడికి ఉన్నటువంటి ఆ రోగం పోవాలంటే ముందుగా ఆయనను రక్షించేటువంటి వాడు ఉన్నాడని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు స్వస్థపరిచాడో వారందరూ కూడా గుసగుసలాడుతూ ఉన్నారు. చదువుతున్న 7వ వచనంలో, వారు ఇతడు ఇట్లెందుకు చేయుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే పాపములను క్షమింపగలవాడని తమ హృదయంలో ఆలోచించుకుని, వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వారితో నీ పాపములు క్షమించబడిను అని చెప్పుడు చులవమా? నీవు లేచి నీ పొరిపెత్తుకొని నడువని చెప్పుడు చులవమా? అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కాదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాను. క్రీస్తునందు ప్రియులారా, అతన్ని ఉన్నటువంటి ఆ వ్యాధి స్వస్థపరిస్తే వెళ్ళిపోతాడు, కానీ ఆ పక్షపాతాన్ని మళ్ళా రోగు రావచ్చు. రోగు రావడం వల్ల మానవ శరీరం ఉన్నంత కాలం రోగాలు వస్తాయి. భౌతికమైనటువంటి స్వస్థత ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఒక పాప రక్షించబడటం ప్రాముఖ్యమైంది. అతను రోగానికి కారణం కనుక్కోవటం ప్రాముఖ్యమైంది. లేఖనం మాట్లాడుతుంది, యేసు ప్రభు ఆయన వచ్చింది పాపును రక్షించి పరలోకంలో చేర్చడానికి వచ్చున్నాడు. చాలామంది ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, స్వస్థత కోరికలంటే ఎప్పుడో బట్టి వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ప్రభు ఇక్కడ శారీరక స్వస్థత కంటే ఆత్మ సంబంధమైనటువంటి క్షమాపణను యేసు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, పక్షవాయువుల వాడితో నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని వాడితో చెప్పమని నన్ను. తక్షణమే వాడు లేచి 11వ వచనం చదువుతున్నాను. పక్షవాయువు గల వాడిని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నిలిచి పోయేది కనుక వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు మహిమపరచరే. యేసు ప్రభు కార్యము అమోఘమైన కార్యము. పక్షవాయువు గల వాడిని పాప క్షమాపణ క్షమించడమే కాకుండా తనకున్నటువంటి ఆ బాధ నుండి, వ్యాధి నుండి యేసు ప్రభు స్వస్థపరిచినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ఎలాంటి సంకటాన్నైనా యేసు ప్రభు బాగు చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాడు ఎంత మాత్రమును తోసివేసేటువంటి వాడు కాదు. యేసు ప్రభు దగ్గరకు వస్తే సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. గొప్ప అద్భుతాన్ని, శరీరమైన స్వస్థత, పాపక్షమాపణ, ఆయన శరీర స్వస్థత కోసం వస్తే పరలోకం వెళ్ళేటువంటి గొప్ప బాధ్యతను కూడా ఇచ్చాడు దేవుడు. బైబిల్ చెబుతుంది, నడిచిపోయిను, నలుగురు మోసుకొచ్చారు, ఆయన పరిపెత్తుకుని
దేవుని మహిమపరిచినటువంటి వారిగా ఎంత కార్యాలు ప్రభు చేసేది. ఆయన నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నువ్వు యేసు ప్రభు దగ్గరకు రాగలిగితే, ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నీ పట్ల కూడా మహిమోన్నతమైనటువంటి కార్యాలను యేసు ప్రభువు చేసేటువంటి వాడు ఉన్నాడు. అందుకనే నన్ను అడుగుము నీకు ఇస్తాను. జస్ట్ వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అడుగు వారి పట్ల ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు యేసు ప్రభు చేసేటువంటి వాడు ఉన్నాడు. కనుక పిల్లరా, అతను పాప క్షమాపణ పొందాడు, పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు, శరీరపరంగా స్వస్థత పొందాడు. యేసు ప్రభు దగ్గర రాగలిగితే ఎన్నెన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు. కనుక యేసు ప్రభు లోకానికి ఆయన మనుషులను క్షమించేటువంటి అధికారాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నాడు. కనుక ప్రియులు బిడ్డ, యేసు ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన నీ జీవితాన్ని ఎలా ఉన్నా సరే క్షమించడానికి ఆయన యోగ్యమైనటువంటి వాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 13వ వచనం చదువుతున్నాను. ఆయన సముద్ర తీరంలో మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గంలో వెళుతూ సుంకపు మెట్ల వద్ద కూర్చున్న అల్పాయు కుమారుడు లేవీని చూసి నన్ను వెంబడించమని ఆయనతో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించెను. యేసు ప్రభు తన శిష్యుడిని పిలుస్తా ఉన్నాడు. తన తరంత్రము కూడా పరిచర్య కొనసాగించడానికి ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ లేవి అని రాయబడింది. మత్తయి అయి ఉండవచ్చు. మత్తయి రోమీలకు పన్ను వసూలు చేస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు సుంకపు మెట్ల దగ్గర అనగా ట్యాక్స్ ఆఫీస్ ముందు ఆయన ఉద్యోగంలో ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రభు పిలవడం, ఇలాంటి వారిని సమాజంలో తక్కువగా చూసేది. ఆ రోజుల్లో ఈ గొర్రెలు కాసే వాళ్ళని, ఈ పన్నులు వసూలు చేసేవారిని సమాజంలో తక్కువగా చూడబడేవారు, చర్మకారుల్ని. ఎందుకంటే వీరు అధిక మొత్తంలో వసూలు చేసి రోమిని కొంత ఇచ్చి వీరు కొంత వాడుకునే వాళ్ళని సమాజంలో వీరికి విలువ లేదు. వీరిని పాపులుగా పరిగణించారు. యేసు ప్రభు అయితే తనతో కూడా ఉండడానికి ఇలాంటి పాపులైన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా, ఆయన పాపుల యొక్క స్నేహితుడిగా యేసు ప్రభు పిలువబడ్డాడు. పిల్లరా, ఎంత అద్భుతమైన సంగతి! సమాజంలో అణగారిపోయినటువంటి వారిని యేసు ప్రభు హక్కును చేర్చుకున్నాడు. పేదవారిని ఆయన ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ సంకల్పదారి అయిన మత్తయి, లేవి పేదవాడని అన్నగానే యేసు ప్రభు పిలిచిన వెంటనే ఆయన యేసు ప్రభును వెంబడించినటువంటి వాడు. అనగా తనతో కూడా ఉండడానికి యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది 15వ వచనంలో, అతని ఇంట ఆయన భోజనములకు వెళుచుండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతో ఆయన శిష్యులతో కూర్చుని ఉండి ఇట్టి వారనేకుని వారు ఆయన వెంబడించేవారైరి. చూసారా, పాపులు సుంకరులు యేసు వెంబడ వెళ్తామన్నారు. ది ఫాలోడ్ జీసస్ హూ సిన్నర్స్. వాళ్ళింట భోజనం చేయడం, ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఇలాంటి పాపులను దగ్గరకు రానివ్వరు. యేసు ప్రభు అయితే వారితో భోజనం చేసేటువంటి వాడు కనుక వారితో సమానంగా, పాపంలో కాదు, వారితో ఆయన సమానుడిగా ఎంచుకున్నాడు. ఆయన పాపంతో కాదు. కానీ 16వ వచనంలో, పరిసయ్యులు, శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించడం చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేర్చుడని ఆయన శిష్యులను అడగగా, ప్రియులరా, ఆయన వారితో భోజనం చేస్తున్నప్పుడు వీరందరూ కూడా యేసు ప్రభువును ప్రశ్నిస్తారు. ఏంటి, మీ గురువు గారు పాపులతో ఉంటున్నాడు? అవును, ఆయన నశించిన దాన్ని వెనక రక్షించడానికి వచ్చేటువంటి పరమ వైద్యుడు యేసు ప్రభు. 17వ వచనం చదువుతున్నాను. యేసు ఆ మాట విని
రోగుల కొరకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతులు పిలువరాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు వారికి సూటి అయినటువంటి సమాధానం. నేను ఎందుకు వచ్చాను? డాక్టర్ గారు ఎవరికి కావాలి? మంచి వాళ్ళకి అవసరం లేదు కదా. వ్యాధి గల వారికే కావాలి డాక్టరు, వైద్యుడు. కనుక పాపులు, దేవుడికి దూరమైనటువంటి వారు, దేవుడు అంటే ఎరగనటువంటి వారు, సమాజంలో నిందలు పాలవుతున్నటువంటి వారు, సమాజంలో అప్రశ్నకు గురవుతున్నటువంటి వారు, వారి కొరకు నేను వచ్చానని వారితో ఉండడం, వారితో తిరగడం, వారితో భోజనం చేయడము. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ఎలా పిలవబడుతున్నాడంటే పాపుల స్నేహితుడిగా, ది ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. ఎంత అద్భుతమైన ఆయన పాపులు ప్రేమించాడు. అద్భుతం కదా. చాలామంది గొప్పవారితో స్నేహం చేస్తారు. యేసు ప్రభు తండ్రితో కూడా ఉండి మహాభాగ్యం ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి ఆయన పాపులతో ఆయన ఉన్నాడు. అద్భుతమైనటువంటి విషయం ఆయన పాపులతో ఉండటం అనేటువంటిది. 18వ వచనం చదువుతున్నాను. యోహాను శిష్యులు పరిసయ్యులను ఉపవాసం చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యులను శిష్యులను ఉపవాసం చేయరు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడగగా యేసు ప్రభువును వారు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఏమన్నాడంటే, యేసు ప్రభు శిష్యులు ఉపవాసం ఉండడం లేదు, కానీ యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు కదా. యోహాను ఏం బోధ చేశాడు? ఆయన పశ్చాత్తాపాన్ని గురించి బోధన చేశాడు. ఈ టోల్డ్ అబౌట్ రిపెంటెన్స్, మార్మల్స్, పశ్చాత్తాపం. ఈ పాత నిబంధనలో యూదులు అటాన్మెంట్, పశ్చాత్తాప ప్రాయశ్చిత్త దినం ఏర్పాటు చేసుకుని వారు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు. అనగా యోహాను శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండేవాళ్ళంటే వారి పశ్చాత్తాపాన్ని గురించి, పరితాపాన్ని గురించి ఆయన బోధ చేశారు కనుక వారు ఉపవాసం ఉన్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన తన శిష్యులను లేక ఇశ్రాయేలీయులను ఆయన వధువుగా భావించాడు. ఆయన వరుడుగా వచ్చినాడు ఈ లోకానికి. కనుక పెళ్లి సమయంలో పెళ్లి వారు ఉపవాసం ఉంటారా? ఉండరు కదా. అదే విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లింటి వారు ఉపవాసం చేయదగునా? పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగదు. కానీ పెళ్లి కుమారుడు వారి దగ్గర నుండి కొనుక్కోబడి దినములు వచ్చుచు ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. యేసు ప్రభు ఇశ్రాయేలీయులను నా వధువు అన్నాడు ఆయన. హోషే గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, నీవు నిత్యము నాకుండుటకై నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను అనగా ఇశ్రాయేలీయులను వధువుగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, పెళ్లి సమయంలో ఇంటి వారు ఎవరు కూడా ఉపవాసం చేయరు. ఎందుకంటే యూదుల పెళ్లి 7 దినాలు జరుగుతుంది. 7 దినాలు కూడా ఎంతో ఆనందం, సంతోషం. అంతేకాకుండా ఈ యూదులు సంప్రదాయం ఏమిటంటే ఆ వివాహ దినంలో ఎవరు కూడా ఉపవాసము ఉండకూడదు, ఆనందించాలి, సంతోషించాలనేటువంటిది వారి సాంప్రదాయం. అందుకొరకై ఆనందించాలనేటువంటి మీ సంప్రదాయమే కదా. నేను ఈ లోకానికి వధువును సిద్ధపరచడానికి వచ్చాను. అందువల్ల పెళ్లి కుమారుడు అనేటువంటి నేను ఉండగా ఉపవాసం ఉండవలసినటువంటి అవసరము లేదు. అంతేకాకుండా యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి
18వ వచనంలో చెప్తాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖము కలిగి ఉండకుడి అని చెప్పాడు ఆయన. ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు ఉపవాసం ఉండి అలసిపోయినటువంటి వారుగా ముఖాలు వికారం పెట్టుకుని ఉండేవాళ్ళు. కానీ అట్టి ఉపవాసము ప్రభు అంగీకరించినటువంటి వాడు కాదు కనుక యేసు ప్రభు ఈ లోకానికి పెళ్లి కుమారుడుగా ఆయన వచ్చాడు. ఆ వివాహం యొక్క సమయంలో యూదులు ఎలాగైతే ఉపవాసం ఉండరో ఆయన ఉండగా ఉపవాసం ఉండవలసిన అవసరము లేదని ప్రభువు తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. 20వ వచనంలో చదువుతున్నాను, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. ప్రియులారా, మరి ఇప్పుడు ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఎందుకంటే తెలుసా, అద్భుత కార్యం జరగాలంటే ఉపవాసం అనేటువంటిది అవసరము. ఎందుకంటే యేసు ప్రభు కూడా సేవ ప్రారంభంలో అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ఉపవాసం ఉన్నాడు కనుక ఉపవాసం అనేటువంటిది పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. ఆ శక్తి పొందాలంటే ఉపవాస ప్రార్థన అనేటువంటిది అవసరము అని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారుగా ఉన్నాము. 21వ వచనం చదువుతున్నాను, ఎవడు పాత బట్టకు కొత్త బట్ట మాసుక వేయడు, వేసిన ఆ కొత్త మాసుక పాత బట్టను వెలితిపరచును, చిరుకు మరి ఎక్కువగును. 22 చదువుతున్నాను, ఎవడు పాత తిత్తులో కొత్త ద్రాక్షరసము పోయాడు, పోసిన ద్రాక్షరసము ఆ తిత్తును పిగులును, రసమును తిత్తులు చెడును, అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులో పోయవలని చెప్పాను. యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవడు పాత బట్ట కొత్త బట్ట మాస్క్ వేయడు, మాస్క్ తేమైపోద్ది, అవన్నది ఊడిపోతుంది, చిరిగిపోతుంది, రంధ్రం పెద్ద అయిపోతుంది. కనుక కొత్తది కొత్తదానికి, పాతది పాతదే. యేసు ప్రభు వచ్చింది ఒక నూతనమైనటువంటి దాన్ని ఆయన చేయడానికి వచ్చాడు. ప్రభు చెప్పాడు కదా పౌలు ద్వారా, ఇదిగో పాతను గతించను, సమస్తమును నూతనమాయను. యేసు ప్రభు ఒక నూతనమైనటువంటి సృష్టిని నూతనంగా మన జీవితాలను చేయడానికి ఆయన వచ్చాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు దగ్గరకు ఎవరు రాగలిగితే ఆయన ఏం చేస్తాడంటే నూతనత్వం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నూతనపరిచి క్రీస్తులో ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు యేసు ప్రభు. పిల్లరా, ధర్మశాస్త్రం అంటే పాపమెట్టుదో చెప్తుంది, కానీ యేసు ప్రభు పాపాన్ని క్షమించేటువంటి అధికారం ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఎవరు పాతది అనగా పాత నిబంధన పాతద చేయబడి ఉన్నది, కానీ యేసు ప్రభు ద్వారా మనము నూతనపరచబడినటువంటి వారిలో ఉన్నామని జ్ఞాపకం చేసుకున్న భద్రుగా ఉంటూ ఉన్నాం. పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు. అలాగే కొత్త ద్రాక్షరసము కొత్త దానిలోని, అనగా పాత ద్రాక్షరస తిత్తులో కొత్తది పోతే అది సాగదు, కొత్తది కొత్త దాంట్లోనే సెట్ అవుతుంది. కనుక పిల్లరా, యేసు ప్రభు ఈ లోకానికి మనల్ని నూతనంగా పరచడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన నూతన పరిచేటువంటి వాడిగా ఉన్నాడని ఈ లేఖనం ద్వారా మనము తెలుసుకోవచ్చు. క్రీస్తునందు పిల్లరా, క్రీస్తున్నటువంటి వారు నూతనమైనటువంటి సృష్టి. ఇదిగో పాత్రలు గతించారు, సమస్తమును నూతనమైన గొంగర పురుగును ఆయన చితాగోలు చురుగ్గా చేసేటువంటి వాడు. పాత జీవితాన్ని విడిచితే నువ్వు నూతన సృష్టిగా యేసు ప్రభు ఆయన చేసేటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు, ఎంత పాపినైనా సరే ఆయన నూతన పరిచేటువంటి వాడు. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని ఆయన అంటాడు కదా, పాపంతోనే ఉంది, కానీ అమ్మ నవ్వరు ఏం చేయరా, నేను నిన్నేమీ చేయను, క్షమించి ఒక నూతనమైనటువంటి జీవితాన్ని యేసు ప్రభు. పిల్లరా, యేసు ప్రభు ఒక నూతన జీవితాన్ని లోకానిలో
ఇచ్చేటువంటి వాడికి వచ్చాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుకనే కొత్త ద్రాక్ష రసాన్ని క్రొత్తదానిలోనే పోయాలా. యేసు ప్రభు నిన్ను నన్ను నూతనపరచడానికి ఆయన వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. 23వ వచనము, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలో పడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తుంచుచుండరి. అందుకు పరిసయ్యులు, చూడము, విశ్రాంతి దినము చేయకూడదండి, మీరు ఎలా చేయుచున్నారా అని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎరగరా? అభ్యంతరు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సమూహపు రొట్టెలు తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను. యేసు ప్రభు శిష్యులు పంట చేలో పడి వెళ్తూ ఉన్నారు. ఆ వెన్నులు తుంచుకుని తింటున్నారు. ఆకలేసినప్పుడు వారు పేదవారు, యేసు ప్రభు శిష్యులు వారు కూడా ఆ పంట వదిలేసిన పంట పాత్ర బంధువుల్లో పేదవారికి చాలా కనికరము చూపబడింది. అందువల్ల వారు వెన్నులు తుంచుకొని తినడం అనేటువంటిది పాపం కాదు. ఎందుకంటే అది విడువబడినటువంటి పంట. అందువల్ల వారు తిన్నారు. వారు చూసి శాస్త్రుల పరిచయులు ఇదేంటి మహాపాపం చేస్తున్నారు అనగా వారు కొన్ని సంప్రదాయాలు వారు పెట్టి మనుషులను ఇబ్బంది పెట్టేటువంటి వారుగా ఉన్నారు. కానీ ప్రియులారా, యేసు ప్రభు చక్కని ఉదాహరణ తెలియచేస్తున్నాడు. సౌలు దావీదును తరుముతున్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు దేవాలయం వైపు వెళ్ళి సన్నిధానంలో ఉన్నటువంటి రొట్టెలు తీసుకు తిని వాటిని ఆయనతో పాటు ఉన్న వారికి కూడా ఇచ్చాడు. మరి దావీదేవి చనిపోలేదు కదా. ఎందుకంటే దేవాలయం ఉన్నది మనుషుల కొరకు, కానీ మనుషులు ఉన్నటువంటిది దేవాలయం కొరకు కాదు. ఈయన ఆకలిగా ఉన్నాడు. అభ్యంతరు యాజకుడుగా ఉన్నప్పుడు వాస్తవికంగా అక్కడ 12 రొట్టెలు పెట్టబడతాయి. అవి ఇశ్రాయేలు 12 గోత్రాలకు అవి గుర్తుగా ఉన్నవి. అవి కేవలము నిర్దేశిత యాజకులు మాత్రమే తినాలి. అయితే దావీదు తిన్నాడు, కానీ వారు చనిపోలేదు. ఆకలి తీర్చబడింది, చక్కగా బ్రతికారు. అందువల్ల దావీదు సాంప్రదాయాన్ని బ్రేక్ చేశాడు. అదేవిధంగా ఈ సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు కాదు, కానీ మానవులు ప్రాముఖ్యమైనటువంటి వారుగాను వారు ఆకలి తీర్చమైనటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియాదులారా, ఎందుకంటే దేవుడు కోరేది ఆచారాలు, సంప్రదాయాలు, సిద్ధాంతాలు కాదు, కానీ ప్రభువు కోరేది ఏమిటంటే కనికరాన్ని ఆయన కోరేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. చదువుదాం వాక్యంలో నుండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 6వ అధ్యాయము 6వ వచనం, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దాన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారా, ప్రభు ఏం కోరుతున్నాడు? ఆయన కనికరమునే కోరుకుంటున్నాడు, బలిని కాదు, కనికరం. కనుక దేవుడు ఆకలిగా ఉన్నటువంటి వారి ఎడల, అవసరంలో ఉన్నటువంటి వారి ఎడల కనికరాన్నే చూపేటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో చాలా విషయాలు ఉంటాయి. కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో అక్కడ చెప్తూ ఆ 9 వచనాల్లో కూడా ప్రేమ కలిగినటువంటి వారుగాను, కనికరం కలిగినటువంటి వారుగాను దేవుడు మనలా ప్రేమ చూపించేటువంటి వాడు ఉన్నాడని యెషయా గ్రంథము 58వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు కోరుకునేది బలిని కాదు, ఆచార సంప్రదాయాలు కాదు, కానీ ప్రేమ
కలిగినటువంటి హృదయము మనలో కలిగి ఉండాలని లేఖనంలో చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 17వ వచనంలో చదివిస్తుంది, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. మళ్ళా చదువుతున్నాను, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రభు ఏం కోరుకున్నాడు? విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన కోరుకున్నాడు. ఆయన అలక్ష్యము చేసేటువంటి వాడు కాదు. కనుక పిల్లరా, దావీదు సాంప్రదాయాలను ఆయన బ్రేక్ చేశాడు. దావీదు కుమారుడుగా యేసు ప్రభు కూడా ఆ సాంప్రదాయాలు కాదు కానీ ప్రేమ ప్రాముఖ్యమైనటువంటిదిగా యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. 27వ వచనాన్ని చదువుతున్నాను, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడి కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినములకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను. చూసారా, విశ్రాంతి దినాన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే మనుషులకు శాంతి సమాధానం ఇవ్వడానికి, దేవుని సన్నిధానానికి రావడానికి ఆయన ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అనగా విశ్రాంతి దినము మనుషుల కొరకే ఏర్పాటు చేయబడింది, కానీ విశ్రాంతి దినము మనుషుల కొరకు కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు. అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఆయనే. సృష్టిలో తండ్రితో కూడా మాట్లాడి యేసు ప్రభు విశ్రాంతి దినాన్ని సృష్టించినటువంటి వాడు ఉన్నాడు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది. అందువల్ల పిల్లరా, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన సర్వాధికారి. ఆయన ఏదైనా చేయగలడు. అసలు విశ్రాంతి పెట్టిందే ఆయన. అందువల్ల సాంప్రదాయాల ఆచారం కాదు కానీ విశ్రాంతి దినం అనేటువంటిది ప్రజల కొరకై పెట్టబడింది, కానీ ప్రజల విశ్రాంతి కొరకు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పిల్లరా, యేసు ప్రభు ఈ చివరి 23 నుండి 28 వరకు ఉన్న వచనాల ద్వారా ఏం తెలుసుకున్నాడంటే, సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభు ఆయన కనికరాన్ని, ప్రేమను చూపించడానికి ఈ లోకంలోకి వచ్చాడన్న విషయాలు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, మార్కు సువార్త 2వ అధ్యాయంలో మొదట యేసు వారి విశ్వాసాన్ని చూసి, ఎవరి విశ్వాసమో? మోసుకొచ్చారు కొంతమందిని యేసు ప్రభు దగ్గరకు పక్షవాయుడు వాడిని. ఆయన స్వస్థపడ్డాడు. అలాగే నీవు నేను అనేకులు ప్రభువులందరూ తీసుకురాగలిగితే అనేకులకు మేలు, ఆశీర్వాదకరంగా నీ జీవితం, నా జీవితం. యేసు ప్రభు ఆయన తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూసి గొప్ప అద్భుత కార్యాన్ని చేయడం, స్వస్థత చేయడం. అంతేకాకుండా పాప క్షమాపణ. ఈ లోకంలో భారం ఎక్కువైపోయింది. ఏ భారం అంటే పాప భారము. ఆ పాప భారాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు క్షమించేటువంటి సర్వాధికారము. ఆయన దేవుడిగా, దైవావతారిగా మానవుల క్షమాపణ ఇచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడని మనము తెలుసుకున్నటువంటి భద్రుగా ఉంచుకున్నాం. పిల్లరా, యేసు ప్రభు లోకానికి పరమ వైద్యుడిగా సకల రోగాలను, నీ సమస్య ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా యేసు ప్రభు ఎదుట సమస్యకు పరిష్కారం ఉంది. నువ్వు రాగలిగితే యేసు ప్రభు దగ్గరకు నీకున్న సమస్యల్లో నుండి ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి వాడిగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినము మన కొరకే. అనగా యేసు ప్రభు మనందరి జీవితాల్లో విశ్రాంతి ఇచ్చేటువంటి వాడిగాను ఉన్నాడు. ఆ విశ్రాంతి దినము మన భారం కాకూడదు, కానీ ఆ విశ్రాంతి దినము ఆశీర్వాదకరంగా నీకు నాకు ఇచ్చాడు కనుక మనం దేవుని యొక్క సన్నిధికి ఆశీర్వాదాన్ని పొందడానికి రావాల్సినటువంటి వాడు ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు పిల్లరా, ఈ అధ్యాయం అంతట్లో కూడా
3 మాటల్లో చెప్పాలంటే విశ్వాసము, క్షమాపణ, నూతనత్వం. యేసు ప్రభు ఇక్కడ విశ్వాసాన్ని చూశాడు, క్షమాపణ ఇచ్చాడు, మనుషులను నూతనత్వంగా కలిగి ఉండాలని ప్రభు అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నాడు. అట్టి వారిగా మనం ఉండి క్రీస్తు యేసు కృపలో ముందు కొనసాగుదాము. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణులను, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఇంతవరకు కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని ధ్యానం చేసి కృపనిచ్చారు. విరుచున్న ప్రతి ఒక్కరిలో కృప చూపండి. వాక్యానుసారంగా జీవిస్తూ రాకడెత్తబడేటువంటి వారుగాను ఈ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి సహాయం దయచేయండి. ఎవరైతే వ్యాధులతో, బాధలతో, కష్టాలతో ఉన్నారో వారందరినీ కనికరాన్ని చూపమని, నీ కృపలో బలపరిచి మహిమ పొందమని యేసు దివ్యనామములో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.